స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి అధైర్యానికి తావివ్వకుండా ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లి పోరాడాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంకాటి శ్రీదేవమ్మ పార్టీ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలే తమ బలమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. పత్తికొండ పట్టణంలోని గోపాల్ ప్లాజా నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశం ఉత్సాహంగా ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మాజీ ఎంపీ బుట్ట రేణుక, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర సిఇసి సభ్యులు ఎస్ రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కంగట్టి శ్రీదేవమ్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం కార్యకర్తలేనని, వారి త్యాగాలు పోరాటాలే పార్టీకి అసలైన మూలధనమని పేర్కొన్నారు. ప్రతి బూత్ లో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, ఇంటింటిల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీని ప్రజల మధ్య మరింత బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని విమర్శించారు. అక్రమ కేసులు, బెదిరింపులు, పోలీసుల వేధింపులు ఎదురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ఎప్పుడూ తల వంచే అవసరం లేదని, ధైర్యంగా ఎదురుదాడి చేయాలని సూచించారు.